Daily. Taste the Daily. తెలంగాణకు మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2-3 రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక అటు 4-5 రోజులుగా హైదరాబాద్ నగరాన్ని క్యూములోనింబస్ మేఘాలు కమ్మేశాయి. దాంతో సాయంత్రం వేళ కుండపోతగా వర్షం కురుస్తుంది. ఊహించని వర్షంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అటు నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అసలు నగరంలో కుంభవృష్టి కురిసేందుకు కారణాలు ఏంటో వాతావరణ శాఖ అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనతో పాటు ఉన్నారు వెదర్ మ్యాన్ బాలాజీ గారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. చెప్పండి బాలాజీ గారు. అంటే మనం చూసుకున్నట్టయితే కుంభవృష్టి వర్షం అయితే కురుస్తూ ఉంది. మనం 4-5 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. మరో కొన్ని 2-3 రోజుల వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో మనకి తీసుకున్నట్టయితే లాస్ట్ 4 to 5 days నుంచి ఒక లో ప్రెషర్ అంటే ఒక ట్రఫ్ అనేది ఫార్మ్ అయింది బంగాళాఖాతంలో. సో దాని వల్ల మనకి ఏమవుతుందంటే నార్త్ నుంచి వచ్చే డ్రై విండ్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే మాయిస్ట్ విండ్స్ తో కన్వర్జ్ అయ్యి మన తెలంగాణ మీద విస్తారంగా ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఇంక్లూడింగ్ మన హైదరాబాద్ సిటీలో కూడా లాస్ట్ 3 to 4 days నుంచి చూస్తున్నాము. సో ఇలాంటి వర్షాలు అంటే మనకి మార్నింగ్ టు ఈవినింగ్ అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ పెద్దగా ఎక్కువగా లేకపోయినా ఆఫ్టర్నూన్ తర్వాత సడన్ గా మనకి క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అయ్యి చాలా తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు అనేవి కురిశాయి మనకి లాస్ట్ 3 to 4 days తీసుకున్నట్టయితే. సో ఇప్పుడు తీసుకున్నట్టయితే రానున్న 2 రోజుల్లో అంటే 23rd కానీ 24th కానీ 25th కానీ మనకి వర్షాలు అనేవి కొద్దిగా తగ్గుముఖం పడతాయి. అంటే కంప్లీట్ గా తగ్గుముఖం పట్టకపోయినా మనకి భారీ వర్షాలు ఏవైతే కురుస్తున్నాయో అవి కొన్ని ప్రాంతాలు అంటే చెదురుముదురుగా కురుస్తాయి. మరియు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి. హైదరాబాద్ లో కూడా 23rd, 24 and 25 ఈ 2 to 3 days లో మాత్రం మనకి లైట్ మోడరేట్ రైన్స్ ఉంటాయి. కానీ సివియర్ గా మనకి లాస్ట్ అంటే గత ఒక 2 to 3 days లో పడినంత సివియర్ గా అయితే పడకపోవచ్చు. తర్వాత మనకి ఒక డిప్రెషన్ అనేది వస్తుంది. అంటే బంగాళాఖాతంలో ఒక వాయుగుండం అనేది ఫార్మ్ అవుతుంది. సో 25th తర్వాత అంటే 25, 26 and 27 ఈ 3 dates లో తెలంగాణలో విస్తారంగా అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తాయి. సో దీని కారణంగా మెయిన్లీ 26 and 27 ఈ 2 రోజుల్లో మాత్రం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో వచ్చే రోజుల్లో దీని గురించి మనకి ఇంకా క్లారిటీ అనేది రాబోతుంది. బాలాజీ గారు, అయితే మనం చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా మీరు చెప్పినట్టు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరి ఎక్కువ ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మనకి తీసుకున్నట్టయితే 23rd నుంచి 25th వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి. 26th నుంచి అంటే మనకి 25 నైట్ లేదా 25 మిడ్ నైట్ నుంచి 26 and 27 ఈ 3 days మాత్రం మనకి తెలంగాణలోని చాలా జిల్లాల్లో అంటే మెయిన్లీ మనకి ఈస్ట్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ అండ్ వెస్ట్ తెలంగాణ అంటే భద్రాద్రి కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, మనకి నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, తర్వాత సిద్దిపేట, మెదక్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి అండ్ కామారెడ్డి ఈ ఏరియాస్ లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా 26 and 27 ఈ 2 dates లో మనకి కురిసే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. బాలాజీ గారు, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ హాలిడేస్ అయితే ఉన్నాయి. చాలా వరకు ఊర్లలోకి వెళ్లే ప్రజలు ఉన్నారు. మరి ఈ భారీ వర్షాల నేపథ్యంలో వాళ్ళు ఊర్లలోకి వెళ్లడం మంచిదే అంటారా, లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండడం మంచిదంటారా? అంటే ప్రస్తుతానికి మనకి ఈ 2 to 3 days అయితే పెద్దగా సివియర్ రెయిన్స్ అనేవి ఉండకపోవచ్చు. అంటే 23rd నుంచి 25th వరకు అంతగా సివియర్ రెయిన్స్ ఉండకపోవచ్చు. బట్ 26th and 27th ఈ 2 to 3 days మాత్రం మనము
కొంచెము ప్రయాణాలు అనేవి అవాయిడ్ చేయడం, ఎందుకంటే మనకి విస్తారంగా భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకి రెడ్ అలర్ట్ కూడా ఉండే అవకాశాలు అనేవి 26th and 27th ఈ 2 dates లో ఉండే అవకాశాలు అనేది ఉంది. సో దాని వల్ల మనకి ఎట్లా అంటే కొంచెం ఈ 2 dates లో ట్రావెల్ అనేది తగ్గించుకోవడం బెటర్. 26th బిఫోర్ అంటే ఈ 23rd నుంచి 25 ఈ 3 dates లో మాత్రం మరి అంత సివియర్ గా ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. ఓకే బాలాజీ గారు, అయితే మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కొంచెం వర్షం పడ్డా కూడా ఆ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారవుతూ ఉంటాయి. మరి హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? సో హైదరాబాద్ లో తీసుకున్నట్టయితే లాస్ట్ 3 days లో మనకి హెవీ రెయిన్స్, థండర్ స్టార్మ్స్ అనేవి మనం చూసాము. ఈ 2 to 3 days లో మనకి అంటే 23rd నుంచి 25th వరకు అయితే మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే లైట్ టు మోడరేట్ రెయిన్స్ మెయిన్లీ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ టైం అంటే మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో కొద్దిగా అలా చెదురుముదురుగా పడతాయి, కానీ తీవ్రంగా అయితే మనకి వర్షాలు ఉండకపోవచ్చు. మళ్ళీ మనకి 25th తర్వాత అంటే ఎస్పెషల్లీ ఆన్ 26th and 27th ఈ 2 days లో ముసురుతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు ఎక్కువగా కూడా కురిసే అవకాశాలు అనేవి కనిపిస్తుంది. కొంచెం ముసురు వాతావరణం అనేది 26th and 27th ఈ 2 dates లో ఉండబోతుంది. అంటే ఎంత సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ విషయంలో? అంటే మనకి ఇంకా అంత క్లారిటీ అనేది రాలేదు, బికాస్ మనకి ఇంకా అరౌండ్ 3 to 4 days ఇంకా టైం ఉంది కాబట్టి కండిషన్స్, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు, పరిస్థితుల్లో కొన్ని మార్పులు రావచ్చు. బట్ ప్రస్తుతానికైతే మనకి అరౌండ్ ఒక 6 to 10 centimeters ఆ రేంజ్ లో మనకి కురిసే అవకాశాలు ఉంది. బట్ ఇది చేంజ్ అవ్వచ్చు, ఇది కన్ఫర్మ్ అనేది చెప్పలేము బికాస్ కండిషన్స్ మారచ్చు కాబట్టి. సో దాని గురించి ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం మేము మీకు రానున్న రోజుల్లో అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారంగా అయితే మనకి హైదరాబాద్ లో 26th and 27th ఈ 2 dates లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ముసురుతో కూడిన భారీ వర్షాలు అనేవి కురిసే అవకాశాలు ఉన్నాయి. బాలాజీ గారు, అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సూచనలు చేయాలనుకుంటున్నారు? సో ప్రస్తుతానికైతే 26th and 27 ఈ 2 days లో ట్రావెల్ అయిపోవడం అంత బెటర్. సో ఎక్కువగా మనము ఇంట్లోనే ఉండడం అనేది శ్రేయస్కరం. అండ్ ఇంకోటి, ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్ లోకి వచ్చేసాం కాబట్టి పంట కోతలు అంటే హార్వెస్టింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ వర్షాలు నేపథ్యంలో కొంచెం రైతులు కూడా మనము ఈ పంట నష్టం కాపాడుకోవడానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని అడ్వైజ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్.